స్టోర్కి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ స్టోర్లో మనం వెయిట్ చేయాలి. సో అది 10 మినిట్సే కావచ్చు, 15 మినిట్సే కావచ్చు. అయితే ఇంతకుముందు ఆర్డర్లో మనం ఒక బ్యాగ్ తీసుకున్నాం కదా, క్యారీ బ్యాగు, ఆ బ్యాగు రిటర్న్ స్టోర్లో అయితే ఇచ్చేయాలి. స్టోర్కి రాగానే రీచ్ స్టోర్ అని చెప్పేసి స్వైప్ చేయాలి. స్వైప్ చేసిన తర్వాత బ్యాగ్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ అయితే పాపప్ అవుతూ ఉంటుంది. సో అలాగే ఆ బ్యాగ్కి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేయాలి. దాని తర్వాత సెక్యూరిటీ దగ్గర ఒక డివైస్ ఉంటుంది, దానిపైన క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే సరిపోతుంది. ఫ్రెష్గా మళ్ళీ ఏదైనా ఆర్డర్ వెయిటింగ్లో ఉంటే ఆ ఆర్డర్ అనేది మన డివైస్కి అలర్ట్ అయిపోతుంది. సో నేను ఆ ఆర్డర్ క్లోజ్ చేసిన వెంటనే బ్యాగ్ స్కాన్ చేసిన వెంటనే నాకు మళ్ళీ ఆర్డర్ అయితే పడింది. ఎల్లో 1లో అయితే ఉంది. సో అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ఏ ర్యాక్లో మన గ్రాసరీస్ అనేవి పెట్టారు అనేది. సో ఎల్లో 1 ఎగ్జాక్ట్లీ ఇదే మన బ్యాగు. సో మళ్ళీ బ్యాగ్లో ప్రొవైడ్ చేశారు. వన్స్ బ్యాగ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, దాన్ని మనం స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాతనే మన ట్రిప్ అనేది కంప్లీట్గా స్టార్ట్ అవుతుంది.